భయపడకమ్మా. ఈ పెళ్లి జరుగుతుంది, జరిగే తీరుతుంది. ఆ గగన్ గాడే ఇందు పెళ్లి జరిపిస్తాడు. దీనికే నువ్వు కలత చెంది వెళ్ళిపోవాలనుకోవడం కరెక్ట్ కాదమ్మా. లేదంకల్, ఈ ఒక్క విషయానికే నేను కలత చెందలేదు. ఎన్నో విషయాలున్నాయి. ఎంతో మంది మనుషులున్నారు. నాకు ఊహ తెలిసిన అరకులో మనుషులు ఇలా సిటీలో ఉన్నట్టు ఉండరు అంకల్. మనసులో ఏముంటుందో అది ముఖం మీద కనపడిపోతుంది. కానీ ఇక్కడ పైకి నవ్వులు చిందిస్తూ మనసులో విషాలు కక్కుతూ ఉంటారు. వాళ్ళు అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఇలాంటి మనుషుల మధ్య ఉండలేని అనిపిస్తోంది అంకల్. అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నీ మాటల్ని బట్టి ఏదో జరిగిందనిపిస్తోంది. ఏం జరిగిందని అడగను కానీ ఏ లక్ష్యం కోసమైతే నువ్వింత దూరం వచ్చావో ఆ లక్ష్యం పూర్తి కాకుండానే వెళ్ళిపోతావా? అదే మీ అమ్మా నాన్నల్ని వెతుక్కుంటూ వచ్చావు కదా, వాళ్ళని కలుసుకోకుండానే వెళ్ళిపోతావా? వాళ్ళ గురించి తెలుసుకుని కలుసుకునేలోపు వాళ్ళని ఎవరేం చేస్తారోనని భయంగా ఉందాక. ఎక్కడున్నా వాళ్ళు బాగుంటే చాలని, బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ దూరంగా వెళ్ళిపోవడమే మంచిది అంకుల్. చూడమ్మా, నీ అంతటా నువ్వు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే దానికి నేను అడ్డు చెప్పను. కానీ ఎవరో బెదిరిస్తే బెదిరిపోయి వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం నేను ఒప్పుకోను. ఏంటి మీ నాన్నేదో 4 మాటలు చెప్పేసరికి నిలబడతాను, మాటలు తడబడతాను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఏ వెళ్ళవా? వెళ్ళను. వెళితే మా నాన్నకే అవమానం. అంటే నీ ఆడపడుచు పెళ్లి జరగడం నీకిష్టం లేదా? నేను వెళ్ళిపోయినా జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడిప్పుడే నీ అసలు రూపం నాకు పూర్తిగా అర్థమవడం మొదలయ్యింది. ఒకరోజు ఈ ఆస్తి దక్కించుకోవడం కోసం మా అమ్మని మంటల్లో తగలపెట్టా. ఈరోజు నీ కూతురు నక్షత్రకు ఈ ఆస్తి మొత్తం దక్కాలని చిన్నప్పటి నుంచి తన అమ్మ కంటే నిన్నే ఎక్కువగా ప్రేమించినా ఇందుని అవే మాటలు చెప్పి ఆహుతి అవ్వడానికి కారణమయ్యావు. నువ్వనుకున్న దానికోసం ఎంతకైనా తెగిస్తావు. నిన్నాపాలంటే నేనుండాలి, ఉంటాను. కృష్ణప్రసాద్ మావయ్య, మీరా అత్తయ్య, ఇందు వీళ్లే కాదు, శారద అత్తయ్య కుటుంబం కూడా నా కుటుంబమే. నీ నుంచి నా 2 కుటుంబాల్ని కాపాడుకోవడం కోసం నేను ఉండే తీరతాను. ఫైనల్గా ఓ కూతురిగా మా నాన్నని కలిసే తీరతాను.
అనుకుంటే ఇంకేదో జరిగిందేంటి? నీ మీద తిరగబడమని మీ ఆయనే ఉసిగొలిపినట్టుంది. ఎంత తిరగబడినా ఇందు పెళ్ళైతే వీళ్ళు చెయ్యలేరు. అప్పుడు నేను మరింత పట్టు బిగించి దీన్ని దూరంగా తరిమెయ్యకపోతే నా పేరు అపూర్వే కాదు. ఆ నంబర్ ఎవరిదో తెలియడం ఇప్పుడు నాకు చాలా ముఖ్యం ఎస్ఐ గారు. మీకు ముఖ్యమే సార్, కానీ మీరిచ్చిన నెంబర్ ట్రేస్ చేయడం కుదరట్లేదు. అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం. సార్, ఆ ఫోన్ చేసిన వాళ్ళ వల్ల ఒక అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. ఆ నింద నా మీద పడింది. మధ్యలో మా అమ్మ ఇబ్బంది పడుతుంది. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది, కానీ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఒక నెంబర్ ట్రేస్ చేయాలంటే ఆ నెంబర్ ఆన్లో ఉండాలి. ఆ నెంబర్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే టవర్ లొకేషన్ ఆధారంగా ఎక్కడుందో కనిపెట్టొచ్చు. మీకు కాల్ చేశాక ఆ నెంబర్ మళ్ళీ ఆన్లో లేదు. అందువల్లే మేము ట్రేస్ చేయలేకపోతున్నాం. ప్లీజ్ రాజేంద్ర గారు, త్వరగా నెంబర్ ట్రేస్ చేయండి. నేను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ నెంబర్ ఆన్ అయిన మరుక్షణమే ట్రేస్ అవుతుంది. మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి.